సుప్రీం సస్పెన్స్ జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై నేడు విచారణ చేపట్టినటువంటి సర్వోన్నత న్యాయస్థానం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, రాహుల్ గాంధీ ఎజెండాను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదంటే రెడ్ లైన్ ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది చాలా స్పష్టంగా ఈరోజు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ మీద ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో ఎవరు మేము అన్ని చేసినాం కదా, బీసీలు నమ్ముతారు కదా అని అనుకుంటారేమో. 100% మీరు ఇందులో ఫెయిల్ అయితే కనుక మిమ్మల్ని బొందబెట్టేదాకా ఈ తెలంగాణ సమాజం నిద్రపోతున్న విషయం గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఏమైంది, కనీసం 2 సంవత్సరాల నుంచి ప్రజలకు ముఖం చూపించుకోలేక కుమిలి వస్తా ఉన్నాడు. రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మీరు రాజకీయాల్లో ఇంకో 20 ఏళ్ళు ఉంటా స్పాన్లో ఉంటా అని మీరు అంటా ఉన్నారు. మరి ఆదిలోనే అంటే మీ ముఖ్యమంత్రి చేపట్టిన 2 సంవత్సరాల్లోనే బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంటే ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోదా, బీసీ సమాజం గుర్తుపెట్టుకోదా? 100% గుర్తుపెట్టుకుంటుంది. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై నేడు విచారణ చేపట్టినటువంటి సర్వోన్నత న్యాయస్థానం బీసీ రిజర్వేషన్లపై తగ్గేది లేదు, బలంగా వాదించండి. బీసీ రిజర్వేషన్లపై ఇదే ఏం లేదు, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప ఒక్కటి కూడా ఉండదు. ఇక్కడ సీనియర్ న్యాయవాదులు సీఎం రేవంత్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవేలతో ఫోన్లో మంత్రాలు, ఢిల్లీకి హుటాహుటిన బట్టి విక్రమార్క, పొన్నం వాకిటి 42% కోర్టులో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్లు అంటూ వస్తున్నాం. మీరు అదే అంటున్నాను, నేను ఏమంటున్నాను, మీరు పార్టీ పరంగా 42% ఇస్తే తక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటే మీరు పార్టీ పరంగా ఇవ్వకున్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 2 ఎన్నికల్లో కూడా దాదాపు 46% నుంచి 52% వరకు, అంటే మీరు ఇచ్చే 42% కంటే 8-9%, 10% ఎక్కువనే ఉన్నారు. ఇక్కడ మీరు ఇస్తే చట్ట ప్రకారం ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేగాని మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మేము బిల్లు తీసుకొచ్చినాం, మేము జీవో తీసుకొచ్చినాం, అవి కోర్టులో విగిపోయింది, గవర్నర్ సంతకం పెట్టలేదు, రాష్ట్రపతి సంతకం పెట్టలేదు అని మాట్లాడితే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడ తెలంగాణ సమాజం ఎక్కడ కూడా మిమ్మల్ని కనీసం గౌరవించిన విషయంలో గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి 42%తో పాటు ఉపవర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయకపోతే 100% కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతున్న విషయంలో గుర్తుపెట్టుకోండి. ఏమీ లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అభిషేక్ సింఘ్వి ఉన్నాడు, సిద్ధార్థ్ దవే ఉన్నారు, వీళ్ళిద్దరికి డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళ డబ్బులు పెట్టుకుంటారా? ప్రభుత్వ డబ్బులతోటి వేస్తారు. అది ఎట్లా వీగిపోతుంది? 100% అదే కనబడి వాళ్ళు ఏమంటారుగా, మేము కోర్టులు పెట్టి అభిషేక్ సింఘ్విని లాయర్లు పెట్టినాం, సిద్ధార్థ్ దవేను పెద్ద కోర్టులు పెట్టి మేము పెట్టినాము, ఆయన గంటకింత తీసుకుంటాడు, గంటకు 15 లక్షలు తీసుకుంటాడు, ఒక హియరింగ్కి 15-20 లక్షలు తీసుకుంటాడు, 50 లక్షలు తీసుకుంటాడు అని చెప్తూ వాళ్ళు కాస్ట్లీ లాయర్లు అని చెప్పేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి ఈరోజు కోర్టులో వీగిపోయిన తర్వాత మేము చేసే ప్రయత్నం చేసాం అని అంటున్నాను. నేను అందుకే అడుగుతాను, ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ వైపా రెడ్ల వైపా తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఇక పిటిషన్లు వేసిన తర్వాత ఇక రెడ్ల మీద ప్రేమైంది, ఇంకా వేరే వాళ్ళ మీద ప్రేమైంది నాకు అర్థం కాదు. మీరు మా సమాజానికి మీరు తీరని అన్యాయం చేసిన తర్వాత ఇక మీరేంది, మిమ్మల్ని ఇంకా అడగపోవడం ఏంది? బరాబర్ అంటాం. ఇక చూసుకుందాం, బీసీలో రెడ్లో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, బరాబర్ ఆసనమైంది. ఇంకా ఏమంటాడు, 42%పై కోర్టులో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు అంటా ఉన్నారు కదా. ఒకవేళ మీరు ఇదే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే 100% రాహుల్ గాంధీని అవమానించినట్టే, రాహుల్ గాంధీని లెక్కలోకి తీసుకోనట్టే. 100% అదే, ఇంకా వేరే ఏది లేదు ఇక్కడ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకొచ్చినటువంటి జీవో 9 సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేతో ఫోన్లో ప్రత్యేకంగా మంత్రాలు జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో గడువు, గవర్నర్ రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ను తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంటకు పైగా చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలి? ఇది అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది అంతా ఉత్తదే, తుమ్మితే ఊడిపోయే జీవో అది. దాని చట్ట ప్రకారం తీసుకురానరా నాయన అంటే అది మనకు చేత కాదు. సో
ఉందని, ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. అంటే చిత్తశుద్ధితో ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లతో ఆ స్థానిక ఎన్నికలకు వెళ్తామని, ఆ దిశగా ముందుకెళ్లాలని సీనియర్ న్యాయవాదుల ఎదుట చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదాలు వినిపించాల్సి వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సహా ఇతర కేసుల గురించి చర్చించినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టులో ఎవరు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి చక్కగా వాదించలేకపోయాడు. ఇక అభిషేక్ సింఘ్వి ఈ దవేలు దివేలు ఏం వాదిస్తారు వీళ్ళు? ఏం ఉండదు, అంతా ఉత్తముచ్చడు తప్ప ఏమీ లేదు. ప్రజల్ని మభ్యపెట్టే రకం అంతే, వేరేం లేదు. ఢిల్లీకి ఏం లేదు, అంతా ఒక హడావుడి అన్నట్టు. మేము సుప్రీంకోర్టులో పిటిషన్ చేయంగానే మేము హడావుడిగా అంత ముగ్గురు మినిస్టర్లు పోయినాం కదా, డిప్యూటీ సీఎంతో పోయినాం కదా, అక్కడ అందరితో చర్చించాం కదా, సుప్రీంకోర్టులో అన్ని విన్నాం కదా, అన్ని చేసినాం కదా, అయినా పోయింది, మేము ఏం చేయాలి, మేము చేసే ప్రయత్నం చేసినామని అంటారు. ఇంతే తప్ప ఏముండదు, చేయి దులుపుకునే ప్రయత్నం తప్ప ఏముండదు. సుప్రీంకోర్టు స్పందనపై నేతల్లో ఉత్కంఠ అంటూ చూస్తున్నాం. ఏం లేదు, సుప్రీంకోర్టులో అటు ఇటు అయిందనుకోండి 100% కాంగ్రెస్ పార్టీని దబిడి ఆడతారు బీసీలు. 100% రాసి పెట్టుకోండి. నమ్మరిగా జీవో 9ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దానిపై ఈ నెల 9న విచారణ జరగనుంది. అయితే ఈ జీవోకు మద్దతుగా ప్రజాప్రతినిధులు సంఘాలతో హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే సుప్రీంకోర్టులో జీవో 9కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసు ఇప్పటికే హైకోర్టు విచారణలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెబుతుందా లేక ఏదైనా సూచన చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో చట్టవిరుద్ధం అంటూ పిటిషన్దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించడంలో న్యాయవాదులకు సహకారం అందించేందుకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు వీళ్ళందరూ వెళ్ళినట్టు చెప్తాను. ఎన్నికలపై ముందుకే ఆ జీవో 9తో ప్రాథమిక హక్కులకు భంగం అంటూ చూడండి. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 సవాల్ చేస్తూ ఈ నెల 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వంగా గోపాల్ రెడ్డి అందులో పలు అంశాలు ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. నేను ఏమంటున్నాను, వంగా గోపాల్ రెడ్డిగా మాధవరెడ్డి కానీ మీరు అప్పుడే ఏది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అంత ప్రాసెస్ అయిపోయి మీకు తీరా టైంకి వచ్చేసి ఇప్పుడు రాజ్యాంగం మాట్లాడతారు. ముందు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడరు అంటే మీకు ఫస్ట్ రావాల్సింది ఏంది? రెడ్డి ప్రభుత్వం రావాలి, మీ ఫలాలు పొందాలి, మీ ఇక్కడ దోచుకోవాలి. కేసీఆర్ దొరల రాజ్యంలో లక్షల కోట్లు దొబ్బిస్తున్నాడు, మేము కూడా లక్షల కోట్లు మీద కేసీఆర్ వేసిన మిగిలిన బుక్కలు ఉంటాయి కదా, ఆ బుక్కలన్నీ తిని మేము కూడా బలవాలి అని చెప్పేసి కూడా ఈ దుర్మార్గులంతా కూడా ఈ వర్గాలన్నీ కూడా ఈరోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను మోసం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వనరులను తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి ఈ వర్గాలను ఇంకా తెలంగాణ సమాజం ఎందుకు ఉపేక్షించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు రాజ్యాంగం మాట్లాడు. మరి అదేదో అప్పుడే 42% రిజర్వేషన్ పైన ఇవ్వద్దు, అది రాజ్యాంగం వ్యతిరేకం అని చెప్పేసి అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే ఎస్సీలకు అమల్లో ఉన్నటువంటి 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. ఇది ముమ్మాటికి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధం. జీవో 9 ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులోని పిటిషన్ దాఖలైంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఏం లేదండి, అంతా ఉత్తముచ్చట తప్ప ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ కావాలని సుప్రీంకోర్టులలో హైకోర్టులలో న్యాయస్థానంలో వీగిపోతూ ఉంటాయి. బీసీలకు ప్రథమ శత్రువు రాసి పెట్టుకోండి. బీసీలకు ప్రథమ శత్రువు న్యాయస్థానాలే, రెండో శత్రువు రాజకీయ పార్టీలు, మూడో శత్రువు ఈ ప్రభుత్వాలన్నీ కూడా 100% ఈ వర్గాలన్నీ కూడా ఈ బీసీలకు అడుగు అడుగున శత్రువులే. అది రాసి పెట్టుకోండి.